పాకిస్తాన్ను మాన్సూన్ వరదలు అతలాకుతలం చేశాయి. జూన్ చివరి వారంలో మొదలైన వరదలు దేశంలో భారీ నష్టాన్ని కలిగించాయి. 1000 మందికి పైగా మృతి చెందగా మరో 1000 మంది గాయాల పాలయ్యారు. ఇక 2.9 మిలియన్ల మంది నిరాశ్రయులుగా మారిపోయారు. కేవలం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని 504 మంది మరణించగా పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. 6.3 మిలియన్ల మంది ఈ వరదల నుంచే ప్రభావితమయ్యారని 2022లో వచ్చిన వరదల తర్వాత ఇదే అతిపెద్ద విపత్తు అని పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఆ సమయంలో 1700 మంది మరణించగా $30 బిలియన్ల నష్టం వాటిల్లింది. అయితే ఈ ఏడాది వరదలు ప్రీ మాన్సూన్ భారీ వర్షాలతో మొదలై మాన్సూన్ సీజన్లో మరింత తీవ్రమయ్యాయి. ఈ విపత్తు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను ఒకేలా దెబ్బతీసింది. మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం 24% జీడీపీని కలిగి ఉంది. అంతేకాక 40% వర్క్ ఫోర్స్కు ఉపాధి కల్పిస్తుంది. పంజాబ్ దేశ వ్యవసాయ రాజధానిగా పేరుగాంచింది. అయితే ఇక్కడ 18 లక్షల ఎకరాల సాగు భూమిని వరదలు ముంచెత్తాయి. పాకిస్తాన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రకారం 50% వరి పంటలు, 60% పత్తి, జొన్న పంటలు ధ్వంసమయ్యాయి. ఇటీవలి దశాబ్దాల్లో ఇలాంటి విపత్తు చూడలేదని నిపుణులు చెబుతున్నారు. $1 బిలియన్ పంట నష్టం వాటిల్లిందని, మొత్తం ఆర్థిక నష్టం $1.4 బిలియన్ వరకు జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గోధుమ పంటకు విత్తనాలు వేసే సీజన్ దగ్గరలో ఉండగా ఈ భారీ వరదల వల్ల పొలాల్లో మట్టి పేరుకుపోయింది. దీనివల్ల ధరలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇది కేవలం ధరల పెరుగుదల సమస్య కాదని, ఆహార భద్రతకు తీవ్రమైన ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ చరిత్రలో వ్యవసాయం, పరిశ్రమ రెండూ ఒకేసారి దెబ్బతిన్నాయి. పాక్ ప్రధాన ఎగుమతి రంగమైన టెక్స్టైల్ పరిశ్రమ గత ఏడాది $18 బిలియన్ ఆదాయం తెచ్చిపెట్టింది. కానీ పత్తి కొరత వల్ల పత్తి దిగుమతులు $1.5 బిలియన్ నుంచి $3 బిలియన్ వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది టెక్స్టైల్ ఎగుమతులను 18 నుంచి $20 బిలియన్ వరకు పెరుగుతాయని భావించారు. కానీ ఇప్పుడు పత్తి కొరత, ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల కారణంగా ఆ స్థాయి వ్యాపారం జరగదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వరదల కారణంగా పాకిస్తాన్ వాణిజ్య లోటు దాదాపు $6 బిలియన్ వరకు పెరిగే అవకాశం ఉంది. కేవలం పత్తి దిగుమతుల ఖర్చే $1.06 బిలియన్ కాగా టెక్స్టైల్, బియ్యం, చక్కెర ఎగుమతుల నష్టాలు కలిపి $3 బిలియన్ చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ విపత్తు కారణంగా IMF యొక్క ఎక్స్పెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్తాన్ సాధించిన ఆర్థిక స్థిరీకరణకు పెద్ద దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి $7 బిలియన్ IMF EFF ప్రోగ్రాంలో ఉంది. పాక్ ప్రభుత్వం 2026లో 4.2% ఆర్థిక వృద్ధి సాధిస్తామని అంచనా వేసింది. కానీ తాజా అంచనాల ప్రకారం అది 3.2%కి తగ్గనుంది. ఇక వ్యవసాయ వృద్ధి అంచనాలు కూడా 2.2% నుంచి 1.1%కు తగ్గనున్నాయి. IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా గెర్గియోవా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరద నష్టాల అసెస్మెంట్ రికవరీకి కీలకమని క్రిస్టాలినా గెర్గియేవా స్పష్టం చేశారు. ఇక $1.4 బిలియన్ ఆర్థిక నష్టం, ఆహార ధరల పెరుగుదల, వ్యవసాయ ఉత్పాదకత తగ్గడం బెయిలౌట్ లక్ష్యాలను సవాల్ చేస్తున్నాయి. రాబోయే సమీక్షలో పాకిస్తాన్ బడ్జెట్ అత్యవసర నిధులు వరదల కారణంగా వచ్చిన ఖర్చులను ఎదుర్కోవడానికి సరిపోతాయో లేదో పరిశీలిస్తామని IMF రెసిడెంట్ ప్రతినిధి మహీర్ బినిసి తెలిపారు. ఇప్పటికే IMF పాకిస్తాన్కు సహాయం కోసం ప్రత్యేకంగా $1.4 బిలియన్ వాతావరణ సహన నిధిని ఆమోదించింది. జూన్ చివరి నుంచి రికార్డు స్థాయి వర్షాలు, భారత్లోని ఆనకట్టల నుండి నీటి విడుదలతో పాటు పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో విస్తారమైన వరదలు పాక్ను అతలాకుతలం చేశాయి. ఇంకా నీరు తగ్గని ప్రాంతాలు ఉండడంతో ఈ సంవత్సరం సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే మాన్సూన్ ప్రభావం 2022లో $30 బిలియన్ నష్టం చేసిన వరదల కంటే ఎక్కువగా ఉండవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రభుత్వం వరద సహాయక చర్యలను ముమ్మరం చేసింది. యుఎన్తో పాటు ఇతర సహాయక సంస్థలు ఎమర్జెన్సీ ఫండింగ్ను అందిస్తున్నాయి. అయితే వరదల కారణంగా నిరాశ్రయులైన 29 లక్షల మంది ప్రజలకు ఆశ్రయం, ఆహారం, వైద్య సహాయం అందించడం పాక్కు కష్టతరంగా మారింది. వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వస్తువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని పునర్నిర్మించడం పాకిస్తాన్కు సవాల్తో కూడుకుంది. ధరల పెరుగుదలతో పాటు పంటల నష్టం కారణంగా ఆహార సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉంది.